ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి తరపున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పండుగ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి కుటుంబ బాంధవ్యాలకి పెద్ద చిహ్నంగా చూసేటటువంటి మనం అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకునేటటువంటి పండుగ ఇది సంక్రాంతి పండుగ అంటే. మరి ఇటువంటి పండుగ వాతావరణంలో కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అనేటటువంటిది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్షపూరితమైనటువంటి వాతావరణంలో పరిపాలన సాగిస్తూ అందుకు ప్రజలందరినీ కూడా బాధ్యులను చేసుకుంటూ అందరిపైన కక్ష తీర్చుకునేటటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదైతే ప్రభుత్వాన్ని నడిపినట్లు కాకుండా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా నడుపుకుంటూ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను వ్యవస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు మీ బినామీ వ్యక్తులకు కట్టబెట్టి ప్రజలకు విద్యార్థులకు లేదంటే రైతాంగానికి లేకపోతే అన్ని వర్గాల వాళ్ళకి ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఏదైతే పేద విద్యార్థులకు శాపంగా మారినటువంటి పీపీపీ విధానాన్ని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిరసిస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మునుపెన్నడూ లేనటువంటి ఉద్యమాన్ని మేము శ్రీకారం చుట్టాం. దాదాపు 1 కోటి సంతకాలకు పైగా ప్రజలు చైతన్యవంతం చేయడం జరిగింది. అందుకు నిరసనగానే ఇవాళ సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా అయినప్పటికీ మా బాధాపడేటువంటి వాతావరణంలో ఇవాళ జీవో ప్రతులను కూడా దహించి వేయడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం, మీరు ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉంటాయో ఇప్పటికైనా ఈ కొత్త సంవత్సరంలో అయినా కూడా ఈ సంక్రాంతి పండుగ శుభ సందర్భమైన కూడా మీ మనసు కరిగి ప్రజల పక్షాన నిలబడాలనేసి సందర్భంగా తెలియజేస్తాం. లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మునిపెన్నడూ లేనటువంటి ఉద్యమానికి మరొకసారి శ్రీకారం చుట్టామనేసి సందర్భంగా తెలియజేస్తాం. భోగ భాగ్యాల భోగి సుఖ సంతోషాల సంక్రాంతి కోరికలు తీర్చే కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుగు వారందరికీ కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా కూటమి కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా ఈరోజు భోగి మంటల్లో కాల్చేసే ప్రయత్నం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే సంబరాలు తెచ్చే సంక్రాంతి పండుగ ఒక ఎండగలాగా తయారైంది. ఎందుకంటే రైతులందరూ తాము తెచ్చినటువంటి పంటని తొలి పంటని ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేటువంటి దాఖలాలు చూసినాము. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్నటువంటి అన్యాయాలే కాకుండా విద్యార్థులకు అదేవిధంగా వైద్య రంగానికి కూడా ఏ రకంగా తీరని అన్యాయం చేయడమే కాకుండా వ్యవస్థలన్నింటినీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కేవలం సంక్రాంతి కానీ ఇతర ఏ పండగలైనా కూడా ఈ సంబరాలు కేవలం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే జరుపుకునే విధంగా రాష్ట్రంలో వారి పరిపాలన జరుగుతుంది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. రాబో రోజుల్లో ఈ రోజు భోగి మంటల్లో ఏ విధంగా అయితే వాళ్ళ కుట్రల్ని కుతంత్రాలని కూడా కాల్చేసే పద్ధతిగా చేశామో రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయడానికి ముఖ్యంగా అన్ని వర్గాలు అణగారిపోకుండా కాపాడడానికి ఖచ్చితంగా ముందుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా అనంతపూర్లో కూడా కూటమి ప్రభుత్వ నాయకులు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాలు అందరూ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ముఖ్యంగా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఏ సెక్షన్ లో కూడా అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఏ ఒక్క అధికారి కూడా పనిచేసే విధంగా లేదు. అటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకుల అధికారాన్ని ఖచ్చితంగా భోగి మంటల్లో వేసే విధంగా మా కార్యాచరణ ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జగన్, జై అనంత, జోహార్.